జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమం జరిగింది. జ్యోతిరావు పులే బీసీల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. ప్రతి మహిళ చదువుకోవాలని నాడే ప్రోత్సహించారన్నారు. తన భార్య ఇంటికి పరిమితం కాకూడదని ఆమెను టీచర్ని చేశారని గుర్తు చేశారు రాంబాబు. ఎన్నో మహిళా పాఠశాలలు ఏర్పాటు చేసి చదువుకునేలా చేశారన్నారు. మహిళలు పురుషులతో సమానంగా ఎదగాలని ఆకాంక్షించారు. సమానంగా ఉండే విధంగా, పురుషులతో సమానంగా ఉండే విధంగా ఎదగాలని, అలా ఎదగటానికి చదువు ఒకటి ప్రధానమైన కారణంగా ఉందని, ప్రతి మహిళ కూడా చదువుకొని సమాజంలోకి వృద్ధిలోకి రావాలని భావించినటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజుల్లో ఇవాళకు కూడా సమాజంలో స్త్రీలు కొంత అభివృద్ధి చెందిన పురుషులతో సమానమైనటువంటి స్థాయికి ఎదగనటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఆ రోజుల్లోనే స్త్రీలు చదువుకోవాలని, మహిళలు సమాజంలో కీలక పాత్ర వహించాలని పురుషుల్లాగా భావించినటువంటి తొలి వ్యక్తి జ్యోతిరావు పూలే అనేది మనకు ఆయన చరిత్ర చూసినప్పుడు అర్థమవుతుంది. దానితో పాటు తన భార్య కేవలం ఇంటికే పరిమితం కాకూడదని, చదువుకోవాలని చదివించి ఆమెను ఒక టీచర్గా చేసి మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలో నిర్వహించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఇవాళ మనకు ఉండొచ్చు సపరేట్గా గర్ల్స్ హై స్కూల్స్, గర్ల్స్ కాలేజెస్, కానీ ఆ రోజుల్లోనే ఆయన